సాధారణంగా ఒక మంత్రికి ఆ శాఖలో పనిచేసేటువంటి అటెండర్ దగ్గర నుంచి ప్రతి ఉన్నత ఉద్యోగి వరకు పిల్లలతో సమానం. వాళ్ళ ట్రాన్స్ఫర్కి లంచాలు తినేవాడిని ఏమంటారు ఒకసారి చెప్పండి. నేను చెప్పట్లా, సాక్షాత్తు ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో అచ్చయినటువంటి విషయాలు. నేను కూడా మంత్రి చేశాను. ఏ రోజన్నా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ లేదా సాక్షిలో కానీ ట్రాన్స్ఫర్లలో లేదా ప్రభుత్వంలో పేరుని నాని కక్కుర్తి పడ్డాడని ఎప్పుడన్నా ఒక ఐటమ్ అన్నా మీరు చూసారా? చూస్తే వదులుతారా అని అడుగుతున్నాను. అలాగే చైతన్య రథం అనే ఒక తెలుగుదేశపు సోషల్ మీడియా పేపర్, అది బయట ఎక్కడ కనపడదు. దానిలో నేను 5,000 కోట్లు సంపాదించానని చెప్పని, నాకు మైన్లు ఉన్నాయని చెప్పని, ఇవన్నీ ఎలక్షన్ల ముందు రాశారు, ఛానల్స్లో డిబేట్లు చేశారు, యూట్యూబ్లో మాట్లాడారు. మరి నా 5,000 కోట్లు అంటున్నాను. మైళ్ళు ఉంటే సీజ్ చేసేయండి. నాకు పెద్ద పెద్ద బెంజులు, ఆడీలు, ఇయ్యున్నాయని చెప్పిన ఫోటోలు వేశారు. చేసేయండి. అట్లాగే ఇప్పుడు ఇవాళ రేపో మాపో ఖచ్చితంగా, అంటే 2వ తారీఖు ఏదో స్క్వాష్ పిటిషన్ ఉన్నట్టుంది మేనేజర్ది. ఆ స్క్వాష్ లోపు ఇప్పుడు ఎంతమందిని పోలీస్ స్టేషన్లో కొడుతున్నారో, మగ్గ తీసుకో రోజు పొద్దు నుంచి రాత్రి దాకా ఉంచుతున్నారో, ఏదో రకంగా ఆ మేనేజర్ని తీసుకొచ్చి 2వ తారీఖు లోపు నన్ను, నా కుమారుణ్ణి, ఇద్దరిని ఏదో రకంగా అరెస్టు చేయాలనేటువంటి, నన్ను జైల్లో పెట్టాలని నాతో కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడటం జరిగింది. నేను 15, 16, 17 అందుబాటులో ఉన్నాను. రాత్రి తెల్లారుజాము నుంచి పొద్దు నుంచి కూడా నేను బందర్లోనే అందుబాటులో ఉన్నాను. వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే, అరే నిన్ను ఒక్క రోజన్నా జైల్లో పెట్టకపోతే అసలు మా వాళ్ళు ఎవరు ఊరుకునేట్లేరురా, అందులో మరీ ప్రత్యేకించి మీ ఊరోడు అసలు నిద్రపోవట్లేదు, చంద్రబాబుని చంపేస్తున్నాడు, రోజు ఇదే పనిలో ఉన్నారు అని చెప్పాను. తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మన రాజకీయాల కోసం, మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన, బాధ తప్పితే మరొకసారి చెప్తూ నేను మనోహర్ గారిని మరొకసారి వేడుకుంటున్నాను. నేను అడిగే సమాచారాన్ని ఇప్పించమని చెప్పని, ఆదేశించమని చెప్పని, అలాగే సామాన్య ప్రజలకు కూడా నేను చెప్పుకునేది, ఇది దుష్ప్రచారాలు నమ్మబాకండి, నిజం నిలకడ మీద తేలుతుంది. నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు, నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు. అమాయకురాల్ని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిడని చిత్రవద చేయటం, మానసికంగా ఆవిడ క్యారెక్టర్ని దుర్మార్గంగా అసాసిన్ చేసింది ఇన్నాళ్ళు అయిపోయింది. అంటే మేము ప్రభుత్వంలో ఉన్ననాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి అసహ్యంగా చిత్రీకరించడమే కాకుండా ఇవాళ ఆవిడ మీద కేసు కూడా కట్టి ఈ రకంగా అప్రదిష్ట పాలు చేయటం. ఏమనుంటే కక్ష నా మీద వేసేయండి, నన్ను మీ ఇష్టం వచ్చింది చేయండి.
అని చెప్తూ తప్పకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడాలన్నప్పటికీ ఎన్ని కేసు కోర్టులో ఉన్నాయి. 30వ తారీఖు బెయిల్ ఇస్తారా ఎవరా అనేది బెయిల్ తీర్పు 30వ తారీఖు వస్తుంది. అలాగే హైకోర్టులో దాని మీద ఉంది. ఇవన్నీ ఉండగా ఆ విషయాలు ఎక్కువగా మాట్లాడకుండా లీడర్లను కూడా నువ్వు వచ్చేప్పుడు మరీ చెప్పారు, నువ్వు లిమిట్ దాటి మాట్లాడటం వల్ల నీకేం నువ్వేలే అన్ని రకాలుగా నువ్వు సిద్ధం అంటున్నావు. కానీ నిన్ను నమ్ముకుని 30 ఏళ్ళగా నీ ఇంట్లోనే ఉన్నటువంటి నిన్ను నమ్మొచ్చినటువంటి నీ భార్యకి ఇబ్బంది జరుగుతుంది. ఇట్లాంటిది ఆలోచించుకుని మాట్లాడమని చెప్తే దానికోసం కోర్టుకి ఇబ్బంది లేకుండా, కోర్టులు ప్రెజుడిస్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు నేను నా బాధని లేతే వాస్తవాలని వెల్లడించే ప్రయత్నం చేశాను. రాజకీయాల్లోనే నికార్స్గా బతికినటువంటి ఈ పేరు నాని అనేవాడు ఈ బియ్యాన్ని కక్కుర్తిపడి ఇంత దిగజారుతాడని, లేదా 20 రూపాయలకి 23 రూపాయలకే మార్కెట్లో దొరుకుతున్నాయని ప్రస్తుతం మంత్రులే 47,000 టన్నులు షిప్పులు సీజ్ చేసినటువంటి మంత్రులే వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంటే నేను తలుచుకుంటే తెచ్చిపెట్టలేనా? ఒకేళ అంటే అన్ని వేల టన్నులు షిప్పులే లభ్యత డోర్ డెలివరీ ఇస్తున్నప్పుడు ఇవరా? కాబట్టి మనం తెలియంగానే మన ధర్మంగా మనం చెప్పాలి. మనం ఏదన్నా కానీ అది సూపర్వైజరీ లోపన కానీ ఏదన్నా కానీ నైతికంగా మనది బాధ్యత ఉన్నట్టు కాబట్టి మీరు చెప్పండి. ఎవరైనా నాకు అద్దె వచ్చిన అద్దె 2 ఏళ్లలో వచ్చింది, ఇవాళ నేను కట్టిన డబ్బు 5 సంవత్సరాల అద్దె నాకు వస్తే అన్నీ కలిపి ట్యాక్స్లు గీక్స్లు ఖర్చులు అన్నీ కలిపితే 5 సంవత్సరాల అద్దె నాకు వచ్చేది. ఇది తెలీదా? తప్పులు చేస్తే పాపాలు చేస్తే ఎట్లా జరుగుతుందో